మా అందరి మీద బెంగనా లేకపోతే కప్పు 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 మీద బెంగనా? కప్ కప్పు ముఖ్యం బిగులు. yes యు హావ్ లైటర్ అంటే నేను సార్ ఎక్కడ దొరికింది సార్ లైటర్? గేమ్ ఆడేటప్పుడు కిరాక్ ఉందన్నా, ఆడుతావా ఆడేదో అన్నట్టు ఉండేది. ఏరా నందా సప్పా బిట్ వాటి కమింగ్. స్వప్నిక మీకోసం డ్రా చేసింది ఓన్లీ నోటితో వేస్తానన్నయ్య సర్ప్రైజ్. ఫోర్ అవర్స్లో వేసాను నోటితో. సమయానండి అంటే కప్పు కొట్టుకొని రావాలి. బరాబర్ కొట్టినాంగా. చాలా హ్యాపీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్నిక. నాకు టీయర్స్ వచ్చాయి చూడగానే. ఇటువంటి సక్సెస్ మీరు ఇంకా లైఫ్ లో ఇంకా ఎన్నెన్నో రావాలి, అందుకోవాలని మనస్ఫూర్తిగా తగ్గేదేలే. I want to see you, like your happiness when you are taking that cup. నేను అంటే నాకు తెలిసి ఆ టైంలో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నాలాగే గెంతుంటారని నా ఫీలింగ్. Yeah, I know. అంటే మానస్ ఇంకేమైనా కొంచెం ముందుకు రావాల్సిందంటారా ఏమన్నా? అన్న పక్కనుంటే ఆడు కప్పు తీసుకున్న హ్యాపీ, నేను తీసుకున్న హ్యాపీ. అదే అడుగుదాం. అరే ఇది మాత్రం ప్లాంట్ కాదురా నాయన, మీరు దునియా మొత్తం చేస్తారా? మీ పిలిచారా? అరే మానస్ బ్యాడ్మింటన్ కి కలిసాం. అప్పుడు ఇది ఆపోజిట్ టీమ్. ఆడ కూడా కప్పు ముఖ్యం దిగులు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హాయ్ సన్నీ గారు. హాయ్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేనా ఇప్పుడు బాగుండడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం ఇప్పుడే రికవర్ అవ్వాలిగా, బయటకు వచ్చాను. అవును పాపం, ఏంటి పాపం ఇలా అయిపోయారు? ఏం చేయనండి, మీ అందరి మీద బెంగ. మా అందరి మీద బెంగనా లేకపోతే కప్పు 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 మీద బెంగనా? కప్ కప్పు ముఖ్యం బిగులు. ఎస్ వచ్చేసింది బిగులు. అంటే ఈ 2 days నేను అందరినీ, నా బాగా కావాల్సిన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ అండ్ అందరినీ కలుస్తున్నాను కదా. సో టేకింగ్ ఇంటేక్ కొంచెం తగ్గించాను. ఇక కొంచెం 3-4 days తర్వాత రిలాక్స్ వైబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ లవ్. ఇక్కడ చిల్ అవ్వడానికి కారణం సపోర్టే. సో కొంచెం టైం పడుతుంది. అంతమంది హార్ట్స్ ని ఎలాగ అసలు కిల్ చేసేసారు మీరు? నథింగ్ అండి, ఇఫ్ యూ బీ జెన్యూన్, ఇఫ్ యూ ఆర్ యువర్ సెల్ఫ్, యూ ఎంజాయ్ యువర్ లైఫ్. నువ్వులా ఎక్కడున్నా కెమెరా ఉంది అవన్నీ మేము ఫరక్ పడదు. సో జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్. చోటీసీ దునియా, బడా హ్యాపీనెస్ ఉండాలంట నేను. ఎస్, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక సర్ప్రైజ్ తో స్టార్ట్ చేస్తాం. యా, ఐ యామ్ రెడీ ఫర్ ఇట్. రెడీయా? యా. ఎస్. సో రామ్ గారు ప్లీజ్. హాయ్. హాయ్ బ్రో. మీరు రావడంతో నేను దీన్ని చూసేది ఏంటి, ఇది డిఫరెంట్ గా ఉందని. It's a playing card. Okay. So first of all, I would like to congratulations. Thank you much. Thank you so much. So I'm the here magician Ram Akhil. Hi Ram. So మీకు ఒక చిన్న ట్రిక్ చూద్దామని చెప్పేసి నేను వచ్చాను. I'm So waiting. if you ready means I will start. I'm ready. Ready? So సిగరెట్ తాగుతారా మీరు? అసలు ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు. అది కూడా Right. So you have lighter? లైటరా? నాచ్. Don't worry. అంటే మీకు I have బాధలో my ఉన్నప్పుడు wallet. కదా, ఇప్పుడు హ్యాపీనెస్ లో ఉన్నారు. యు హావ్ లైటర్ అంటే నేను సార్ ఎక్కడ దొరికింది సార్ లైటర్?
ఇది కూడా ఇది కాదు. సో మీరు తాగరు కాబట్టి జనాలకు కూడా నేను అదే చెప్తున్నాను, సిగరెట్ తాగకండి అని చెప్పేసి. వద్దు తాగద్దంటే సో విల్ గో విత్ మై ట్రిక్. కెన్ యూ ఓపెన్ ద ట్రిక్స్? సరే సిగరెట్ పోయింది అదనే చెప్పండి. ఇట్స్ వానిస్డ్. మీకు ఇంత రియాక్షన్ లేదండి, నేనంటే రియాక్షన్ ఏదో ఉన్నా. అంటే నేను కూడా మీరు పక్కన కూర్చున్నారు కదా, షాక్ లో ఉన్నా. ఇది కాదు. సో జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఓర్ని యూ కెన్ ఓపెన్ ద కార్డ్స్. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది బ్రో? ఎవరు లేదు, అదే బాధపడుతున్నాను. ఇది చూసాక కూడా అవ్వకపోవడం ఏంది? ఓహో మాయం చేస్తారా? మీ దగ్గర మీ ఫ్యాన్స్ నుంచి ఒక్కరు వచ్చినా చాలు, అలా చాలా మంది పంపించాం. ఉన్నారు. మ్యాజికల్ బాయ్. ఇప్పుడు నేను తీయాలా? నేను బేసిక్గా బయట మ్యాజిక్ చేస్తే, మీరు BB5 లో మ్యాజిక్ చేశారు. Yes. మీ జెన్యూన్ తోని, మీ ప్రెజెన్స్ తోని, మీ ద వే ఆఫ్ టాకింగ్ తోని, Thank you. సో జనాల్ని మొత్తం మ్యాజిక్ చేస్తారు. Thank you so నేను బయట ఎన్ని మ్యాజిక్ చేసినా అసలు ఏంటో ఎవరు కూడా సీట్ లో పడట్లా. కూర్చుంటే యాంకర్ అన్ని వచ్చేస్తున్నట్టున్నాయి. బట్ ఐ రియలీ రెస్పెక్ట్ దట్ వర్డ్స్ అండ్ ఐ విల్ మెయింటైన్ ఇట్. అన్ని తీయాలా ఒకట? You as you wish. You can check the cards. You can check the cards. ఓకే You can shuffle the cards. ఓకే. Shuffle it. Is there any trick in that? It's a normal trick or it's a magical trick? You can check it. సో కార్డ్స్ ఆడుతుంటారు కదా రెగ్యులర్గా పబ్స్లో, అప్పుడప్పుడు యాక్చువల్లీ పబ్లో అండి, పబ్లో ఆడతారు. దోస్తుగాల దగ్గర 10-20 పెట్టేసుకుని ఆడతాం ఏదో సరదాగా. ఒక వాడే కలుస్తాడు ఎప్పుడు. సో ఇక్కడ నుంచి కూడా మనం కూడా కలిసి ఆడదాం డెఫినెట్గా. ఆడుతున్నారు కావాలి. చెక్ ది కార్డ్స్, చెక్ ది కార్డ్స్. ఏం చెక్ చేయాలి? 7 ఉంది. సో నార్మల్ డెక్, ఇట్స్ ఎ ట్రిక్. దాని మీద ఏమన్నా మార్క్స్ ఏమైనా ఉన్నాయా డెక్ పైన? ఇట్స్ నార్మల్ డెక్. ఇందులో మా దోస్తుగాడు ఒకడు వచ్చిండు. దోస్తు జోకరా? అంతే, నేనున్నా ఇందులో. మీరున్నారా? ఓ, క్వీన్ దొరుకుతలేదని. ఓకే, క్వీన్ ఆల్రెడీ బయట ఉంది కదా, కింగ్ ఇక్కడ ఉన్నారంటే లేదు హౌస్ లో మర్చిపోయి వచ్చిన బొమ్మ స్వప్నలోకి సుందరి. అవునా? యా, అన్ని బాగున్నాయి. ఇదేంటి వెనకాల హ్యాపీ కాలా? ఇట్స్ నార్మల్. ఫైన్. సో దే ఆర్ ద టోటల్లీ different cards. Okay. So randomly you can see it's a total different cards. These are not same cards. Fine. Right? Okay. So I'm going to shuffle the cards. You know how to shuffle the cards? ఇది రాదు బ్రో, ఎవడైనా చేసిస్తే పంచుతా అంతే. ఎవరు చేస్తే పంచుతారు. It's a normal, it's a my style. Actually I don't know how to play the cards, but I know how to shuffle. నాకు కూడా రాదు బ్రో, ఏదో మజాక్లా. Right? Okay. Just tell me as a wish. మీకు నచ్చిన దగ్గర ఏదో స్టాప్ అని చెప్పండి, ఒక కార్డ్ పిక్ చేయండి. ఓకే. సో నాకు చూపించేది ఒక కెమెరాకి మాత్రం చూపించండి. రైట్? ఓకే. జస్ట్ టెల్ మీ స్టాప్ ఇన్ యువర్ యాజ్ విష్. స్టాప్. హియర్. ఇఫ్ యూ వాంట్ చేంజ్ యూ కెన్ చేంజ్ ఇట్. చేంజ్ చేద్దాం బ్రో. చేంజ్ చేద్దాం. ఎందుకని? ఎందుకు, మనం మళ్ళీ ఇంకొక ఆప్షన్ పోదామని. కింగ్ గా అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్ చేంజ్ క్వీన్ ఇప్పుడైనా కనబడుతుందేమో అని. అంటే గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్ షిఫ్ట్ అవుతారా? అవ్వదు, అక్కడే ఉంచుదాం అయితే. మీ ఇష్టం అది. ఇది గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. షిఫ్ట్ చేయొచ్చు పోయి. షిఫ్ట్ చేయొచ్చా? చేసేద్దాం. రైట్. ఓకే. ఆపు బ్రో. హియర్. అగైన్ రైట్. ఓకే. ఆపు బ్రో. అగైన్. రైట్. ఆపొద్దు బ్రో, ఆపి బ్రో. ఇది ఉంచు బ్రో. ఇక్కడేనా? షూర్? షూర్, డెఫినెట్లీ. ఓకే, డన్. టేక్ ది కార్డ్ అండ్ డోంట్ షో మీ. ఇదా? యా. ఎవరు చూపించాలి? You can show to the camera. Fine, I'll see the here. Right? Now you can keep anywhere in the cards. Cards లో ఎక్కడైనా ప్లేస్ చేయండి. You can shuffle the cards. ఎవడమ షఫలింగ్. ఇంకా షఫల్ అవసరం లేదు, మధ్యలో పెట్టిన తర్వాత ఏడాడదాం అవుతుంది. Right. So we'll go through it. You know the MS painting like that? Painting, normal painting. అరే అద్భుతంగా వేస్తా పెయింటింగ్. అద్భుతంగా వేస్తారు కదా. స్వప్నలోక సుందరి వేసిన తర్వాత కూడా మీరు అడుగుతున్నారా? ఓకే. సో అట్లాంటి స్వప్నలోక సుందరి ఇక్కడ ఎవరు లేరు కానీ, సో జస్ట్ రాండమ్ గా మనం డ్రా ఎనీ డయాగ్రామ్. ఓకే. ఓకే. సో we can change the colors. ఓకే, అవును. So I'm deleting this one. So we'll do something. So B5. Sunny. Right. Okay, we'll keep down here. Right. Just eye contact with me. Eye contact with me. So I'm going to find out your card. I'm going to find out your card. Just think your card in your mind. Think loudly. Okay. Just I'm going to pick up your card. Think loudly. What is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, whatever may be. Okay. So I think your selected card, it's a 4 of diamond. ఫస్ట్ అదే సెలెక్ట్ చేసినాను. మీరు పిక్ చేసిన కార్డ్ ఏంటి? కాదు.
అది కాదు. మీరు అబద్ధాలు చాలా ఆడతారు నాకు తెలుసు, అస్సలు అబద్ధాలు ఆడదు. అసలు సన్నీ ఉన్నాడు ఇక్కడ. కాదు అది. ఇది కాదు బరాబర్ కాదు కొట్టండి. నేనున్నా మీ సాత్ మేము కాదు. బ్రో మీరు చెప్పండి, దిస్ యువర్ కార్డ్ ఆర్ నాట్? ఇది టార్చర్ పెట్టింది, ఇది కాదు. పక్కా ఇది కాదు, ఇది కాదు. ఇది టార్చర్ ఇది నన్ను విల్ చేంజ్ కాల్చుకుంది. ఇట్. సో ఐ థింక్ విత్ మై ప్రిడిక్షన్ ఐ థింక్ సో యువర్ సెలెక్టెడ్ నెంబర్ ఇట్స్ అ క్వీన్ of spades, and now you can see here, ఈయన ఎవరు భయ్యా? and here it's the king of spades. అమ్మా బాబోయ్ బ్రో, ఏంటి బ్రో మీరు? You should that. సెల్యూట్ మ్యాన్, సీరియస్లీ ఎట్లా ఇది? And we'll go. So first before గా నేను ఒక డయాగ్రామ్ డ్రా చేశాను ఇక్కడ, రైట్? సో BB5 సన్నీ అని చెప్పేసి. So I'm not going to reveal that. So your card, the phone will be find out. You can open it. You can open it. ఏం చేస్తున్నావు బ్రో నువ్వు? It's a simple trick. ఇది shock నేను. BB5 winner. వావ్ బ్రో, నా లైఫ్ లో ఇంత లైవ్ లో ఏ మ్యాజిక్ చూడలే. Thank you. సెల్యూట్ మ్యాన్, సీరియస్లీ. Thank you so much. గర్ల్ Thank ఫ్రెండ్ you. ఎందుకు లేదు బ్రో? అస్సలు మ్యారేజ్ అయిపోయిందిగా. ఏంటో బ్రో మీరు చెప్పాలి, ఫాలో అవ్వమని చెప్పాలి. నీ ట్రిక్ ఉంటే నేను రోజుకో పేరు మారుస్తుండే. I'm just kidding. బట్ సీరియస్లీ మ్యాన్, సెల్యూట్. డెఫినెట్ గా మీరు BB5 లో బాద్షా అండ్ బయట కూడా బాద్షా అండ్ మీరు పిక్ చేసింది కూడా బాద్షా, కింగ్. సెల్యూట్, గ్రేట్ గ్రేట్ మచా. కింగ్ King is హార్ట్ here. మీద వచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. యా, ఎస్. సో మైక్. ఎనీవన్. Hi Sunny. హాయ్. I'm very big fan of you. I think I'm having tachycardia right now. Tachycardia means my heart is beating so fast. తను యాక్చువల్లీ డాక్టర్. ఓ, Yeah. So how are you? I'm Congratulations for your cup. థ్యాంక్ యూ సో మచ్. I want to see you, like your happiness when you are taking that cup. You saw that, right? Yes, చూసారు కదా? I did. ఎలా And I'm ఉంది? very, very happy. నేను అంటే నాకు తెలిసి ఆ టైంలో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నాలాగే గెంతుంటారని నా ఫీలింగ్. Yeah, I know. Even everyone in front of TV, they are like jumping like you only. And I want to ask you a question. యా ప్లీజ్. So that bricks thing happened, no? అవునవును. Like Priyanka Singh పడేసారు కదా మీ అవును. bricks. Yeah. So Manas అన్నారు like she wantedly did that. అవును. So what is your feeling? Like యాక్సిడెంటల్ గా ఫస్ట్ మాకు దాని ముందు కాన్వర్జేషన్, అంటే ఏది నిజం ఏది అబద్ధం అన్న కాన్వర్జేషన్ ఉంటే, okay. when it comes to her expression, తన జెన్యూనిటీ, నేను బిలీవ్ చేసింది ఏంటంటే యాక్సిడెంటల్ గానే అయింది. Okay. ఒకవేళ అయింది మచ్చా, అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దని నేను ఎప్పుడో ఫీల్ అవుతాను. Okay. తను వచ్చి ఒక బాధపడుతున్నప్పుడు నాకే బాధ అనిపించింది, అన్నయ్య ఐఎమ్ సారీ, కావాలని చేయలేదు అని. Right. సో నా దృష్టిలో కావాలని చేసినా చేయకపోయినా ఒకటి జరిగిపోయిన దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకపోవడం బెస్ట్ ఏమో నా ఫీలింగ్. Correct. సో ఆ మూమెంట్ లో సెకండ్ టైం జరిగింది, అది ఫస్ట్ టైం కాదు. Yeah, that's what. సో అతను చాలా షార్ట్ డిస్టెన్స్ లో ఉండే అది జరిగినప్పుడు. సో మానస్ వాజ్ లైక్ వెరీ యాంగ్రీ, ఎందుకంటే హీ వాంట్ మీ టు విన్. I know. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ ఉంది, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది. Okay. ప్రొటెక్షన్ లో తను ఇంకొంచెం కేర్ఫుల్ ఉంటే బాగుండనేది ఆ ఫీలింగ్ మాకుండే. Correct. బట్ ఐ డోంట్ థింక్ తను కావాలని చేసిందని ఇప్పటికీ ఫీల్ అవ్వట్లేదు. Okay. యా, That's it. That's what. థ్యాంక్ యూ. సూపర్. అండ్ హేమ, హాయ్ హాయ్ యాక్చువల్లీ మీ హాయ్. పేజ్ ని కూడా తను స్టార్ట్ నుండి చేశారు. అయ్యో, నేను ఐమ్ సారీ అండి, నాకు తెలిసి వాడే మా అడ్మిన్, నా డార్లింగ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు మాటలు రావట్లేదు. అయ్యో మాట్లాడండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చూస్తానని. అయ్యో, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, నేనేం పైకి వెళ్ళి ఉడిపడలే, ఈడనే ఉన్నా. మీ బర్త్డేకి వీడియో చేసి పూజ చేసి పంపించాను. మీరేనండి అది? Yes, నేనే. అచ్చా, ఆయన మంత్రాలు చదువుతున్నారు. Yes. పాపం సిగ్గుతో ఫస్ట్ టైం డిఫరెంట్ గా చదివానని ఫీల్ అయ్యారు ఆయన. బట్ హీ వాజ్ సో హ్యాపీ. లేదు లేదు, ఆయన కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పమని చెప్పారు. బట్ ఐ లవ్ హిమ్. అక్కడ మీరు వెంకటేశ్వర సారీ వినాయకుడు ఫోటో పెట్టి, ఆయన నేను ఏం అడిగితే అదే ఇస్తాడు. స్టార్టింగ్ నుంచి కూడా మీరు విన్ అవ్వాలని కోరుకున్నాను. నేను అది స్టోరీ పెట్టాను, నాకు బాగా గుర్తు. Yes. నా పర్సనల్ వాట్సాప్ స్టేటస్ లో కూడా నేను పెట్టాను. అందరూ అడిగారు ఎక్కడ అంటే, నాకు తెలీదు, సమ్వన్ ఫ్రమ్ నన్ను ఇష్టపడే వ్యక్తుల నుంచి ఎవరో నాకు పంపించారు, నాకు చాలా నచ్చింది అది. ఇది నేను వర్క్ చేసే ప్లేస్ లో సార్, Oh. మా ఆఫీస్ లో పూజ చేయించాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఇట్ మై ప్లెజర్. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉండాను, ఎందుకంటే ఇది బిగ్ బాస్ బిఫోర్ అది జరిగింది నాకు. అవునవును, నేను 3 years నుంచి మీకు ఫ్యామిలీ. థ్యాంక్స్ కళ్యాణ వైభోగం. జై బాబు, ఐ రెస్పెక్ట్ హిమ్. జై బాబు అంటే నాకు చాలా ఇష్టం, ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. ఈజ్ వెరీ డిఫరెంట్, నేను కాదు అతను. మ్యారేజ్ ఎప్పుడు సార్? అమ్మ బాబాయ్. మీరు ఇచ్చిరా హింట్? అయ్యో నో నో నో. చూసారుగా ఆలియా భట్. చూసాను. పోవాలి బాంబేకి వెళ్ళి కలవాలి. మీరు ఆలియా భట్ ఐ లవ్ యూ చెప్తే ఎలా పడిపోయారో మిమ్మల్ని చూసి ఇప్పుడు మేము అలా పడిపోతాం. అరే అదేం లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నేను ఆ వీడియో ఎప్పటికీ మర్చిపోను, మీరు చేసిన పూజ. మీరు కూడా ఉంటే రోజు పూజ. నెక్స్ట్ టైం మీరు ఇంకోసారి వీడియో చేసినప్పుడు మీరు కూడా కనిపించండి ఆ వీడియోలో. ఇప్పుడు కనిపించాను కదా సార్. ఇప్పుడు కనిపించారు, అప్పుడు ఎవరు చేశారో అని నాకు కన్ఫ్యూజన్ ఉండేది. అంటే అది ఇన్స్టా కదా, సో మీ పిక్కే పెట్టుకుంటాం కాబట్టి సో పెట్టలేదు అన్నమాట. నో ప్రాబ్లం, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ స్వప్నిక మీరంటే చాలా ఇష్టం తనకి. హాయ్ స్వప్నిక. ఆయన ఎలా ఉన్నారు? నేను సూపర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా లేంది పింకీతో అన్నయ్య అని విని కాల్ మీ బ్రో. అది బాగుంది కాన్వర్సేషన్. బట్ ఐ రియలీ రెస్పెక్ట్ అన్నయ్య అనే వర్డ్. నేను చాలా అన్నయ్య మాది శ్రీకాకుళం జిల్లా. అన్నయ్య అనగానే శ్రీకాకుళం అన్నాగా రెండోది ప్యారిస్ కదా. నా పేరు స్వప్నిక. స్వప్నిక. సో మీరంటే నాకు చాలా ఇష్టం. మీ బిగ్ బాస్ చూడడానికి కోసం అని ఓన్లీ మీ లైవ్ చూడడము. ఎవరిదైనా వస్తే ట్రోల్ చేసేదాన్ని, ఇంకా అన్నయ్య ఎప్పుడు వస్తారు 12 అయ్యేదాకా చూస్తారు. నా కళ్ళు చూసారు ఎలా అయిపోయేవి. అంటే ఫైనల్లీ మా అన్నయ్య రావాలి, కప్పు కొట్టి బయటికి రావాలి, నేను కలవాలి అని గట్టిగా అనుకున్నాను. మీరు బయట నుంచి ఒక పవరే. నేను చెప్తున్నా కదా, వెన్ ఐ వాజ్ స్లీపింగ్, ఇది జెన్యున్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నేను పడుకున్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దెర్ వాజ్ సమ్ ఏంజల్స్ అండ్ కమింగ్, నన్ను కిస్ చేసే ఫీలింగ్ వచ్చేది. నాకు తెలియకుండా నవ్వుకుని నన్ను కెమెరాలో ఎవరో పాపం ఫాలో అయ్యేవారు కదా, అతనికి నా మనసులో బాధ అని చెప్పేవాడిని. బట్ నాకు బయట ఇంత లవ్ ఉందని లోపల ఐ కెన్ ఫీల్ ఇట్. టు బి ఫ్రాంక్, ఐ కెన్ ఫీల్ ఇట్. చాలా హ్యాపీ, ఇన్స్పిరేషన్ మీరైతే మాకు. సో నాకు ఎక్కడ నచ్చిందంటే శ్రీరామ్ అన్నయ్యని కాలు బాగాలేనప్పుడు ఎత్తుకున్నారు కదా, సో అక్కడైతే నేను ఫిదా. మా అన్నయ్య ఇంత సర్వీస్ చేస్తున్నారు లోపల కూడా. మీకు ఎంత కొంచెం చూపించుంటారు. చాలా హ్యాపీ నాకైతే. నా వల్ల అయింది కదా పాపం. అంటే నేను అగ్రెషన్ లోకి వెళ్ళను, మాక్సిమం వెళ్ళను. నన్ను ఎప్పుడైతే వాళ్ళు ఆ మోడ్ లో తీసుకొచ్చారో, మీరు చూసింది చాలా తక్కువ. వాళ్ళు రాలేదు, ఒక చాలా సేపు ఉన్నారు ఐస్ గడ్డలో, మీకు కొంచెం సేపు చూపించారు. నేను కదిలితే వాళ్ళ తీసేస్తాను అర్థమైపోయి, నాకు తెలియదు అంత డ్యామేజ్ అయిద్దని. బట్ నేను నైట్ లేచి చూసేస్తే తట్టుకోలేకపోయా వాళ్ళ కాల్ చూసి. మీరు చాలా బాధపడ్డారు. నేను కూడా అయ్యో ఇటువంటి గేమ్ ఇంకెప్పుడు ఆడకూడదు అని కూడా అనుకున్నాను. కళ్ళ ముందు అలా సఫర్ అయ్యి, మీకు తెలీదు వాళ్ళు నైట్ ఎలా అరిచారో. అమ్మా అమ్మా అనుకుంటే అరుస్తుంటే నాకు గుండె తరుక్కుపోయింది. నెక్స్ట్ డే అంతా నేను బాధపడ్డా. నాకు ఆ మోసినప్పుడు కూడా పెద్దగా ఏం అనిపించలే, కానీ వాళ్ళు అరుస్తున్నారు చూడు, అప్పుడు బాగా బాధేసి ఉండే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇలా రాసి ఉంటే మనకు కూడా జరిగేది ఉండే, జస్ట్ మనం మిస్ అయినాం అంతే. బట్ స్టిల్ ఇట్స్ గేమ్ ఆడేటప్పుడు కిరాక్ ఉందన్నా, ఆడుతావా ఆడేదో అన్నట్టు ఉండేది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. స్వప్నిక మీకోసం డ్రా చేసింది, ఓన్లీ నోటితో వేయిస్తానన్నయ్య. సర్ప్రైజ్. వావ్, ఇవాళ నాకు చాలా సర్ప్రైజ్ ఇస్తున్నారు మీరు. వెల్కమ్. ఓ మై గాడ్, ఓపెన్ చేయనా? వావ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ కొట్టినాంగా. బట్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్నిక, అండ్ ఐ రెస్పెక్ట్ యూ. మీరంటే ఇంకా కళ్యాణ వైభోగం హీరో ఉన్నారు, చూడమ్మా చూడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు టీయర్స్ వచ్చాయి చూడగానే. ఇటువంటి సక్సెస్ మీరు ఇంకా లైఫ్ లో ఇంకా ఎన్నెన్నో రావాలి, అందుకోవాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్నిక. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే హేమ కూడా మీకోసం ఒకటి స్పెషల్ గా చేశారు. రెండంట. ఓ రండి ప్లీజ్. హేమా, యా ప్లీజ్, మీ చేతులు. కెన్ ఐ హెల్ప్ యూ? ఇట్స్ ఓకే, నేను ట్రై చేస్తాను. అంటే నేను ప్రేమగా చేస్తున్నా, వైల్డ్లీ చేస్తే ఒక సెకండ్లో అయిపోయింది.
చిమ్మరా. ఓ వావ్, ఓ మై గాడ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, సీరియస్లీ థ్యాంక్స్ అ లాట్. అరే మచా, మొత్తం దునియా ఉంది రేమ్లా, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఈ ఆర్ట్ చేయించింది నేనే కానీ ఆర్ట్ అవుతుంది మిస్టర్ నిఖిల్. ఏ నిఖిల్, కమ్ మ్యాన్, రా. వావ్ వావ్, కొంచెం చేంజ్ వచ్చింది డ్యూ టు స్లీప్ లేదు, బిగ్ బాస్ బట్ 5 విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ బ్రో సో అదేంటి మచ్. పెన్సిల్ థ్యాంక్ యూ సార్. అదా? నిజంగా ఎలా నేను చేసేసావ్? షాక్ అసలు. ఏంటి బ్రో ఈ ఇది? రోజే తను ఓన్లీ హాఫ్ అన్ అవర్ లో చేశాడు సార్. దునియా భర్ టాలెంట్ ఉంది కళ్ళ ముందు, ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలి బ్రో మీకు, సీరియస్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మై ప్లెజర్. బట్ విల్ కంటిన్యూ దిస్ జర్నీ అండ్ విల్ బీ ఇన్ టచ్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్ మచా. నేను ఐ షుడ్ థ్యాంక్ యూ గైస్, బికాస్ వీళ్ళందరినీ ఇలా నా కోసం తెప్పించి నాకు చాలా హ్యాపీగా ఉంది, మాటల్లో చెప్పలేకపోతున్నాను. అమ్మయ్య, హ్యాపీ అయితే చాలా. అరే బరాబర్, నేను తీస్తాను. నాకు సువర్ణభూమి వాళ్ళు 300 యాడ్స్ ఇచ్చారండి. అక్కడికి నేను ఎప్పుడైతే వెళ్ళి ఫామ్ చేస్తానో అందులో ఇవన్నీ పెట్టుకుంటాను. మనిషినే మచ్చా, నేను ఆత్మని కాదు, శ్వేతని కాదు నేను. క్వశ్చన్ Hi, Hi. Sunny garu. I'm Sunaina here. Hi, Sunaina. Actually, I have a question for you. Big Boss 4 lo Mehboob ఇంకా సోహెల్ ఫ్రెండ్షిప్ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. సో ఇప్పుడు మీరు ఇంకా మానస్ది కూడా అలాగే ఉంటుందా? అంటే జెన్యున్ గా సోహెల్ అండ్ మన వాళ్ళిద్దరి బాండింగ్ నాకు చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళ బాండింగ్ ఎలా ఉందనే నాకు తెలీదు. నాదైతే నేను బరాబర్ గ్యారంటీ ఇస్తాను. వన్ నా డార్లింగ్, బట్ వెరీ కామ్, సెటిల్డ్. అలాంటి ఒక అబ్బాయి దొరకడం అమ్మాయిల అదృష్టం నేను ఫీల్ అవుతాను. యాజ్ అ ఫ్రెండ్ నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాడు చాలా థింకింగ్ లో కానీ, బిహేవియర్ లో కానీ, మాట్లాడే పద్ధతిలో కానీ, చూపించే రెస్పెక్ట్ లో కానీ, వాడి ఓవరాల్ ప్యాకేజ్ ఇస్ అమేజింగ్ అనమాట. సో ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ మా ఇద్దరి బాండింగ్ 100% లైఫ్ టైం. మచా అంటే మచానే, వాడి కోసం దునియా భర్ ముందుంటా. సో ఐ లైక్ హిమ్ సో మచ్. హౌస్ లో మానస్ గారు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది కదా. మానస్ ఇందాకే కలిసాను వాడిని. వాడు వేరే పని నుండి ఏదో పూజకి వెళ్తున్నాడు. సో ఐ థింక్ వి నెవర్ మిస్ అవర్ ఫ్రెండ్షిప్. ఎంత లొల్లైనా వాడి దగ్గరికి నేనే పోతా. God should bless you both for that friendship. థ్యాంక్ యూ. Actually, I have a surprise for you. అది కొంచెం టైం అయ్యాక ఇద్దామే, ప్లీజ్. Hi, Macha. మచా, This is Teja. హాయ్ తేజ. మైక్ ఎత్తుకుంటున్నారా బయటకు వచ్చాక? 105 days దాన్ని ఒక ఆభరణం లాగా అందరూ మోసారు కదా. Exactly. Oh, you are right actually. యా, ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. Please. యాక్చువల్గా మీరు సిరి బయట చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి విన్నాము. Yes. దెన్ హౌస్ లోకి వెళ్ళాక ఆ వైరం ఎందుకు, ఐ మీన్ అసలు ఎక్కడ చెడింది మీ ఇద్దరికి? నాకు బేసిక్గా తన గేమ్ ఫస్ట్ లో అర్థం కాలేదు. వి వర్ గుడ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ తను స్ట్రాటజీ అన్నది నాకు బయట వాళ్ళు కావాలని చేశారు అనేది కూడా నాకు తెలీదు. నేను ఫ్రెండ్గా తను నన్ను అర్థం చేసుకోలేకపోయింది లోపల. మచ్చా నేను అటువంటి పనులు చేయను, ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఆ విషయంలో నేను కాదు అని చెప్పా. షణ్ముఖ్ కూడా అదే మూమెంట్లో ఇవ షౌటింగ్ ఆన్ మీ, ఏంది ఇది ఆడపిల్ల, తప్పు మచ్చా, చాలా జరిగింది ఆ టైంలో. మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, బట్ చుట్టూ ఉండే ప్రపంచం ఒక్కోసారి మనం డిస్టర్బ్ చేస్తుంది. మనం మనలా ఉంటే బరాబర్ ఉంటాం. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మంచి చెప్పే దోస్తుల దగ్గర పోవాలి కానీ చెడు చేయరా అనేటువంటి దగ్గర పోకూడదని నా ఫీలింగ్. సో ఆ టైంలో ఏమైందో నాకు తెలీదు. సో అది అలా జరిగిపోయింది. అందుకే మీరు మచ్చ అయ్యారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ మచా. విజేస్ అని టు విన్నర్స్ అని ఎలా ఉంది? అరే అమేజింగ్ ఫీలింగ్ మ్యాన్. చిన్నప్పుడు కలిసేవాడిని చిన్న చిన్న ఆటలు, పోటీలు అన్నిట్లో. వెన్ ఇట్ కమ్స్ టు ఎ రియల్ లైఫ్ మనకి ఒక అది గేమ్ అని ఫీల్ అయ్యే ఫస్ట్. నేను అంటే గేమ్ కంటే ఎక్కువ నాకు అర్థం చేసుకోవడానికి వెళ్ళాను. నేను అక్కడ ఉన్న ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళాను, ఆ అంబియన్స్ ని ఫీల్ అవడానికి వెళ్ళాను. లాస్ట్ కి నాకు అర్థమైంది
ఈ దునియా నాకు వద్దు, నేను నా దునియాలో ఉంటా, ఈ దునియాని ఇష్టపడ్డ వాళ్ళు నా దగ్గరికి వస్తారు, వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయా. అప్పుడు నాకు వచ్చింది మానస్. నేను విన్ అవ్వడానికి మానస్, కాజల్, డెఫినెట్లీ దే ఆర్ మై ఫ్రెండ్స్, దే సపోర్టెడ్ మీ లాట్. అండ్ మా ఇద్దరి జర్నీని జెన్యూన్గా మేము ఉన్నామని ఇష్టపడి బయట కొంతమంది సపోర్ట్ ఇచ్చారు చూడు, దే మేడ్ మీ విన్నర్. సో ఐ థింక్ వి ఆల్ ఆర్ విన్నర్స్. మానస్ టాప్ 4తో సరిపెట్టుకున్నారు. అంటే మానస్ ఇంకేమైనా కొంచెం ముందుకు రావాల్సిందంటారా ఏమన్నా? అన్న పక్కనుంటే ఆడు కప్పు తీసుకున్న హ్యాపీ, నేను తీసుకున్న హ్యాపీ. అదే ఓకే. అరే ఏం ఎంట్రీ అనేది, అరే ఇది మాత్రం ప్లాంట్ కాదురా నాయన, మీరు దునియా మొత్తం చెప్పినా నమ్మ, మీరు పిలిచారా ఏం ఎంట్రీ రాని ఇది? సన్నీ గారు సారీ, అంటే మేము యాక్చువల్గా ముందే ఈరోజు ఆఫ్టర్నూనే తనకి చెప్పడం జరిగింది, మాకు ఇలా ఇంటర్వ్యూ అనుకుంటున్నాము, ప్లీజ్ మాకు ఇలా రానంటే, అయ్యో తప్పకుండా నేను వస్తానని వెంటనే అన్నారు. మేము కొన్ని టెన్షన్స్లో ఉండి తనకి చెప్పకపోయినా తను మాకు రిటర్న్ కాల్ చేసి అప్డేట్ చేయండి అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మానస్ గారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఎక్సలెంట్ ఈ ఫ్రేమ్. బాగుందా? బాగుంది కానీ మంచిగా పడుకున్నావారా? బాగా గ్లామర్ పెంచినట్టున్నావు. బుగ్గలు పెరిగి మొత్తం పీకింది నాది, నిద్ర లేదు. అలా నాకున్నారుగా నా పంచాయతీ ఫ్రెండ్స్. వెంకేడి ఇక్కడే అరే మీరు నిద్రపోరా? నాకు అర్థం కాదు. మీరు పడుకోరు, నన్ను పడుకోని. వీడు చూడు మంచిగా గ్లామర్ పెంచుకొని వచ్చిండు. అందుకే చెప్పింది తినాలి. బాగున్నారా మచ్చా? రేపు పొద్దున దునియా నన్ను ఏమంటుందో నాకు ఫరక్ పడదు కానీ, బట్ యాక్చువల్లీ ఇప్పుడు చెప్తా, మళ్ళీ వచ్చిండు స్క్రిప్ట్ మారుద్దాం. యాక్చువల్లీ నేనే విన్నర్ అవుదాం అనుకున్నారా? బట్ మీ ఇద్దరం డిసైడ్ అయినాం. అంటే కాజల్కి ఒక కళ వచ్చింది, అందులో మా ఇద్దరు ఇంటర్వ్యూలో నాతో చెప్పేసిందా మాత్రం చాలా ఫాస్ట్. సో ఐ థింక్ మా ఇద్దరులో ఎవరికి వచ్చినా మేము ఇద్దరం హ్యాపీ ఫీల్ అయ్యాం. వీడు లాస్ట్లో ఇద్దరం స్టేజ్ మీద ఉండాలని కోరిక. యాక్చువల్లీ వీడు నేను ఉండాలి అని నా కోరిక. బట్ ఆ టైంలో సడన్గా నాని అన్న వచ్చి వీడిని తీసుకెళ్ళిపోవడం బాధ ఉండే, అండ్ ఆయన వచ్చిన హ్యాపీనెస్, వీడు వెళ్ళే బాధ, రెండు నన్ను క్లాష్ కొట్టినాయి. నాకు మొత్తం సీజన్లో అన్ని హట్టింగ్సే ఉండే మ్యాక్సిమం. ఖుషి వచ్చిందంటే వెనక నుంచి పెద్ద ఒక గడపార వచ్చి గడపమని కూర్చుకుంటుంది. సో మళ్ళీ అప్పుడు నాని అన్న వచ్చిన హ్యాపీనెస్, ఆ ఇది ఉండి వీడు వెళ్ళిపోతున్నాడు బాధ, రెండు మళ్ళీ క్లాష్. సో అన్నీ కలిపి అన్ని బాధల్ని మిక్సీలో గ్రైండర్లు వేసి ఇట్లా తొక్కి కప్పిచ్చిరు చూడు మనోళ్ళు, అన్నీ మర్చిపోయినా. సూపర్. సో మానస్ గారు, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా టైటిల్ విన్నింగ్ సన్నీ అవుతారని? అంటే మేము ఎప్పుడో చెప్పాను నేను. అవునా? ఇటు ఎప్పుడో చెప్పిండు. ఎప్పుడో చెప్పా. అంటే టాప్ 3 అని చెప్పినా మచ్చా, విన్నర్ అని చెప్పలే. టాప్ 3 అని చెప్పినా, మళ్ళీ నువ్వు విన్నర్ అంటే ఎగురుతావు కదరా. అదొకటి ఉందా? ఇప్పుడు యాక్చువల్లీ అంటే వీళ్ళు ఒక ప్రొజెక్షన్, అంటే వీడు షణ్ముఖ్ వీళ్ళంతా ఒక బ్రహ్మ టీం. ఇదంతా నా పంచాయతీ అది ఉండదు. చాలా అడుగుపై మీరు ఒకటి అనుకోండిరా, ఆయన ఒకటి ఇస్తాడంటూనే ఉంటాను నేను. వీళ్ళందరూ ఒక స్ట్రాటజీ అనుకుంటారు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, వీడు లాస్ట్లో ఒక సేవ్ ఉంది, గుర్తుందా? టాప్ 5 సేవ్. టాప్ 5 సేవ్ ఎట్లా ఏంటి? మానస్ అని నాకు సార్ తీసిరు కదా, దాని ముందు వాటర్లో నుంచి గుంజేది ఉందా, అసలు నా దోస్తుని కాపాడుతున్నా అనుకొని వెళ్ళిన, అరే మానస్ అని ఇట్లా గుంజిన. నేను కూడా దిగుబడినాడా ఇట్లా గుంజేది చూసేసరికి బొమ్మ మారింది. ఏంది నీకు కావాల్సిన బొమ్మ వచ్చింది కదరా, అదే సిరిది. ఆలియా భట్. మీరు కూడానా? అరే అమ్మ బాగుంటది మచ్చా, అమ్మ బాగుంటది బరాబర్గా. ఆలియా భట్ వద్దు మచ్చా ప్లీజ్. ఎవరో స్విమ్మింగ్ పూల్ దగ్గర చూసి అది ఓకే, అది పీకింది. దాని ముందు వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళే సగం నన్ను చెడగొట్టింది ఆడ. సరే ఓకే పెట్టేసిన, కంగ్రాట్స్ చెప్పిన మనస్ఫూర్తిగా. పాపం తను కూడా సేవ్ అవ్వాలనుకుంది. షీ వాజ్ సో హ్యాపీ. నెక్స్ట్ శ్రీదేవి ఫోటో రా అనుకున్నాను నేను. ఆడు రెడ్ పెట్టేది కదా, మీ ఇద్దరం శ్రీదేవి అనుకున్నాం. తీస్తే షణ్ముఖ్ వచ్చిండు. ఇక నేను అయిపోయింది గాన్, ఎందుకంటే వీళ్ళిద్దరు లాస్ట్లో ఉండే. ఇంక అక్కడి నుంచి హార్ట్ బ్రేకింగ్ స్టార్ట్. ఎవడో ఒకడు వెళ్ళిపోతాడు, నేను ప్రిపేర్ అయిపోవాలి వస్తుంది. కాజల్ పోయింది అనేసరికల్లా తట్టుకోలేకపోయిన బాధ. ఎందుకంటే ఆ ముందు నైట్ కాజల్లో చంద్రముఖిని చూసిన, ఇక్కడ 100 days జర్నీ ఇలా అయితే, ఇక్కడ ఇలా పెడతారు, అక్కడ వస్తుంది అన్నీ చెప్పింది. మా ఇద్దరికి ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా చెప్పింది. లాస్ట్కి తను లేదు. సో ఐమ్ సారీ. సో తను ఒక జర్నీని మా కళ్ళకి ఇట్లా క్లియర్గా చూపించింది. తను టాప్ 5లో లేదని చాలా అంటే చాలా బాధపడ్డాం. యాక్చువల్లీ 100 days జర్నీది ప్రతి ఒక్క మినియేచర్ సెటప్ అవన్నీ చూస్తుంటే మాకు ప్రతి దాంట్లో కాజలే కనిపించేది. ప్రతి దాంట్లో షీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్
ఇలా తీసుకువెళ్తారు, ఇలా ఉంటుంది, ఇలా అన్ని సెటప్ చేస్తారు, టాస్క్ సంబంధించిన ఐటమ్స్ పెడతారు, మాకు నిజంగా తెలియదు. బట్ చూస్తున్న ప్రతిసారి లైక్ ఆ 7 days వర్ లైక్ యూనో కాజల్ ఉంటే బాగున్నాను, కాజల్ ఉంటే బాగున్నాను, కాజల్ ఉంటే చాలా మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాం, చాలా అంటే చాలా మిస్ అయ్యాం. నేను తను ఏడిపించినంత నాకు తెలిసి హౌస్లో ఎవరిని ఏడిపించలేదు. అంటే నాకు తను ఏడిపించడం చాలా ఇష్టం, ఏ రకంగా నా అనుకుంటా కాబట్టి. నా ఫ్యామిలీ అని ఫీల్ అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తాను వాళ్ళతో. సో ఆ టైంలో తను వెళ్ళిపోయినప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తున్నానో అర్థమైతే లేదు. హార్ట్ అంతా బ్రేక్ అయిపోయింది, ఎమోషన్ ఈస్ కమింగ్ అవుట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు, అమ్మ బాబోయ్ మనం కనెక్ట్ అయితే గలీజ్ కనెక్ట్ అవుతామని. అండ్ నాకు మీ ఇద్దరు లైఫ్ జర్నీస్ తెలుసుకోవాలని ఉంది. అంటే సన్నీ గారు ఆల్రెడీ చెప్పారు మీరు ఏంటి అనేది మాకు స్టార్టింగ్ నుండి, అంటే ఏబిఎన్ రిపోర్ట్ దగ్గర నుంచి అంతా కూడా తెలుసు. మానస్ గారు అంటే ఆర్టిస్ట్గా తను ఎలా చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేసి పొజిషన్కి వచ్చారు, అండ్ బిగ్ బాస్కి బిఫోర్గా ఫిలిం కూడా చేశారు. అండ్ సో మాకు అది అనిపించింది అనమాట. ఒక్కసారి లాస్ట్ షూర్ చెప్తావరా? ఓకే. సో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా నా కెరియర్ని స్టార్ట్ చేశాను. అండ్ ఇంట్లో ఎవరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కారు. సో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను ఆ లైఫ్ని స్టార్ట్ చేసి నంది అవార్డు కూడా తీసుకున్నాను, హీరో అనే చిల్డ్రన్ ఫిల్మ్ ద్వారా. సో సునీల్ కుమార్ రెడ్డి గారి డైరెక్షన్లో హీరో చిల్డ్రన్ ఫిల్మ్, దానికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు తీసుకున్నాను. సో చైల్డ్ ఆర్టిస్ట్గా నరసింహనాయుడు, వీడే, అర్జున్, సంభవామి, యుగే యుగే ఇలా చాలా చిత్రాల్లో చేశాను నేను. చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఇంట్లో వాళ్ళు యూనో దే వాంటెడ్ మీ టు కంప్లీట్ మై ఎడ్యుకేషన్ ఫస్ట్. సో 10th అయిపోయిన తర్వాత ఇప్పుడు యాక్టింగ్లోకి వెళ్ళొచ్చా అనేవాడిని. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళొచ్చాను. అరే ఫస్ట్ ఒక బీటెక్ తీసుకోరా అంటే, సరే బీటెక్ అయిన తర్వాత మాత్రం యూ హ్యావ్ టు అలౌ మీ టు యాక్ట్ అని. సో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ ఐ గాట్ ఇన్ టు మూవీస్. సో ఫస్ట్ ఫిలిం ఝలక్ అండ్ కైరా జకాయ్, గ్రీన్ సిగ్నల్. గ్రీన్ సిగ్నల్లో వీడు చేశాను. ఇప్పటికీ వీడి ఫోన్ నంబర్ సన్నీ ఏబిఎన్ అని ఉంటది, వీడిది గ్రీన్ సిగ్నల్ మానస్ అని ఉంటది. సో గ్రీన్ సిగ్నల్ మూవీకి నేను వన్ ఆఫ్ ద హీరోస్ గా చేశాను. హీ వాజ్ ద రిపోర్టర్ దెన్. అప్పుడు లైక్ తర్వాత కూడా మేము కలిసింది ఇంకొకసారి ఎప్పుడు కలిసామరా, బ్యాడ్మింటన్ కి కలిసాం. అప్పుడు ఇటు ఆపోజిట్ టీం, నాకు ఇటు ఆపోజిట్ టీమ్ లో ఉండే, నేను ఇంకో టీమ్ లో ఉండే. ఆడ కూడా కప్పు ముఖ్యం. సో ఇలా జర్నీ హీరోగా కొన్ని మూవీస్ చేశాను అండ్ సీరియల్ చేశాను. అండ్ బిగ్ బాస్ ఆఫర్ అనేది లాస్ట్ మూమెంట్, ఇంకా ఒక 10 days లో క్వారంటైన్ అంటే దెన్ ఐ సైన్ మై అగ్రిమెంట్. సో లాస్ట్ మూమెంట్ ఎక్కువ బిగ్ బాస్ గురించి తెలియదు, ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడలేదు. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నది. బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇగో వీడు నేను బెడ్మేట్స్ అక్కడ కూడా. హౌస్ మొత్తం ఖాళీ అయ్యేది కానీ ఆ ఒక్క కార్నర్ బెడ్ మేము ఇద్దరం, అది మాత్రం అలానే ఉండేది డే 1 నుంచి డే 1 మారిపోయారండి. బెడ్ ప్రతి ఒక్క బెడ్ లో డబుల్ అందరూ షేర్ చేసుకోవాలి, ఇద్దరిద్దరు ఉండాలి. అందరు ఎగిరిపోయారు, మా ఇద్దరిది మాత్రం టాప్ 5 లో అక్కడ అలానే ఉన్నాం. అండ్ దట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఇక్కడ ఎవరైతే మాతో ఒక మిర్రర్, మా చుట్టూ ఒక ప్రపంచం ఉండేది, ఎవరో తెలీదు, ఎవరెవరో మమ్మల్ని షూట్ చేసేవారు, మేము మిస్ అవుతుండే వాళ్ళని వచ్చేటప్పుడు. అండ్ చాలా బాగుండేది ఆ జర్నీ. సూపర్. అండ్ మీ జర్నీ, నాది సింపుల్ స్టార్టింగ్ యాక్చువల్లీ. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఐ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ మై ఎడ్యుకేషన్. నేను అంత స్ట్రిక్ట్గా చదువుకోలేదు. నాకు తెలుగు రాయడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందే ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఇట్ లాట్, ఎలా చదవాలి బికాస్ నన్ను కన్ఫెషన్ రూమ్ పిలిస్తే ఎలా చదవాలి నేను. సో దాన్ని నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎడ్యుకేషన్ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అట్లీస్ట్ రీడింగ్ అండ్ రైటింగ్ వర్క్ అన్నా నేర్చుకోవాలి. అంతవరకు చేయండి. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అంటే టాప్ గ్రేడ్, ఏ గ్రేడ్ అవసరం లే. మనం బతకనికి చదువుకుంటే చాలు, అంతే. అది పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అక్కడి నుంచి నేను జర్నలిస్ట్ అయ్యాను. అక్కడ నాకు చాలా మంది హెల్ప్ చేశారు రాయటం విషయంలో, వాటిలో. యాంకర్, సీరియల్ హీరో, నౌ అందరి లవ్తో బిగ్ బాస్ విన్నర్. సో ఫైనల్లీ అంటే మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కేటగిరీ కదా రావాలి. సి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు కెమెరా వెనకాల మా మచా ఉన్నాడు, ఆయన దునియా అలాగుంటది, ఈయన దునియా అలాగుంటది. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ డ్రీమ్. సో యూ హ్యావ్ యువర్ ఓన్ డ్రీమ్, దే హ్యావ్ దేర్ ఓన్ డ్రీమ్. నేను ఒకటే చెప్తా, నీ దునియాలో నీకు ఏం నచ్చిందో దానికి 100% చేయి, కాంప్రమైజ్ అవ్వద్దు. నీకు నచ్చిన దానికోసం 100% చేయి. ట్రూ హార్టెడ్ ఫ్రెండ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనీ కావాలి మనం బతకడానికి, అంతేగాని అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్, ఎంతైతే మనకు వస్తుందో దాంట్లో దునియా చూసుకుంటే వీఆర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, అంతే.
చిన్న స్మాల్ సర్ప్రైజ్. మళ్ళీ ఏముంది ఫస్ట్ థింగ్ ఏంటంటే వెంకీ గారికి, సుధీర్ గారికి, కిరణ్ గారికి, నరేష్ అన్నకి అండ్ కిషోర్ గారికి, రాజ్ గారికి, వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నిఖిల్ చెప్పరా? నిఖిల్ మెయిన్ మెయిన్ అంటే నిఖిల్ గారు కూడా ఎంత టేక్ కేర్ చేశారంటే మీ విషయంలో హార్ట్ఫుల్లీ. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే మాత్రం హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ ఏమని ఇచ్చారా? ఇంత పోయి అండ్ మానస్ గారు, ఆంటీ గారు ఎనర్జీ లెవెల్స్ హ్యాట్స్ ఆఫ్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ ఇద్దరు బాండింగ్ కూడా నో వర్డ్స్ అన్నమాట. ఇంకా మీ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఫస్ట్ ఇది ఒక్కసారి చూసేస్తే కట్ చేయడం ఇష్టం లేదంటున్నారు కాబట్టి ఈ చాక్లెట్స్ అయినా ఇద్దరు అంటే నేనేమంటా అంటే కట్ చేయడం ఇష్టం అది లేదు నాకు. మీరు తినేస్తారా? ఇప్పుడైనా సరే తినిపిస్తారా? నో ఫస్ట్ ఐ బిగ్ బాస్ థింక్ హౌస్ లో తినేసినట్టు ఏమైనా? లేదు పాపం తెచ్చారు కాబట్టి ఆల్ ది బెస్ట్ మీకు. అండ్ ఇగోరా మచ్చా అరే ఆగి ఇప్పుడు స్వీట్ తినా. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యు. అయిపోయింది. చాలా బాగుంది. Thank you so much everyone. Thanks a lot. Hey, thanks a lot yaar. Thanks a lot everyone. Hey, thank you so much bro. సో మొత్తానికైతే మాకు ఒక మంచి కిక్ ఇచ్చారు కప్పుతోని. చాలా హ్యాపీ అనిపించింది. Thank you. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, గేమింగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. సో అందరి అభిమానుల తరపు నుంచి కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. సో అందరి తరపు నుంచి కూడా లాట్ ఆఫ్ లవ్స్. Thank you. So నాకు ఇది ఇస్తే చాలా లాట్ ఆఫ్ లవ్ ఇచ్చినట్టే. అంటే చాలా మంది మరి వాళ్ళందరి తరపు నుండి చెప్పేస్తున్నాను I can feel it. Yes, చాలా మంది ఏం చెప్పారంటే అక్కడ బయట అడిగేటప్పుడు మీ ఇద్దరు బాండింగ్ గురించి 100 మంది చెప్పారు. Thank you. సో ఇంకా నన్ను ఉంచితే నన్ను బట్ నాకు అక్కడ చంపేసేటట్టు. పరిస్థితి వేరే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you so అండ్ much. నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank you so Thank much. you.